పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. చందమామ మన శాశ్వత స్థిర నివాసానికి అనువుగా లేదని ఇన్నాళ్లు అంతా భావించారు. భూమి మాదిరి వాతావరణం, గాలి, నీరు వంటివేమీ అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే జీవి మనుగడకు కీలకమైన ఆక్సిజన్, నీటి కొరత సమస్య తీర్చేలా చంద్రుని మట్టి నుంచి ఆ రెంటిని తయారు చేసి చూపి చైనా శాస్త్రవేత్తలు చంద్రునిపై స్థిర నివాస కలలకు కొత్త రెక్కలు తొడిగారు. అంటే ఇక చలో చందమామ అనే రోజు ఎంతో దూరంలో లేదనే విషయం అర్థమవుతుంది. ఆ ప్రయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా తాజాగా ప్రకటించింది. చాంగ్యీ 5 మిషన్ ద్వారా తీసుకొచ్చిన చంద్రశిలలు చంద్రుని మట్టిని సమగ్ర స్థాయిలో విశ్లేషించడం ద్వారా చంద్రునిపైనే ఉదజని జీవజలం పునర్సృష్టి సాధ్యమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో చంద్రుని నేల నుంచి నీరు, ఆక్సిజన్ను తయారు చేసి చూపించారు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా వ్యోమగాములు భవిష్యత్తులో చంద్రునిపై ఎక్కువ కాలం గడపాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆక్సిజన్, నీరు వంటి ప్రాణాధార వ్యవస్థలను అక్కడ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భూమి మీద నుంచి వ్యోమనౌక ద్వారా వందల లీటర్ల నీటిని, భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించటం ఎంతో శ్రమతో, అంతకు మించిన ఖర్చుతో కూడిన వ్యవహారం. కేవలం 3.785 లీటర్ల నీటిని భూమి మీద నుంచి చంద్రుడి వద్దకు వ్యోమనౌకలో చేర్చాలంటే కనీసం 72 లక్షలు ఖర్చవుతుంది. ఇంతటి వ్యయ ప్రయాసల కోర్చి పంపటం కంటే అక్కడే నీటిని తయారు చేస్తే ఉత్తమం అని నిర్ణయానికొచ్చి ఆ మేరకు చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేశారు. చందమామ మట్టి నుంచి నీటిని సంగ్రహించి ఆ నీటి సాయంతో కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్గా, ఇతర ఇంధన సంబంధిత రసాయనాలుగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ప్రయోగాల కోసం అక్కడే ఉన్న వ్యోమగామిని ఉచ్ఛ్వాస నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ను ఇదే నీటి సాయంతో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుగా మార్చొచ్చు. ఇలా అందుబాటులోకి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇంధనం ఆక్సిజన్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఆక్సిజన్ను మళ్లీ అక్కడి వ్యోమగాముల కోసం సిలిండర్లలో భద్రపరుస్తారు. ఈ టెక్నాలజీ పనిచేయడానికి అవసరమయ్యే వేడిని సూర్యరశ్మి నుంచి సంగ్రహించనున్నారు. టైటానియం, ఐరన్ ఆక్సైడ్ ధాతువులున్న చంద్రుని ఇన్మనైట్ మట్టితో నీటిని సృష్టించటం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాబ్లో సూక్ష్మ స్థాయిలో నీటిని, ఆక్సిజన్ను సృష్టించగలిగామని, అయితే చంద్రునిపై వ్యోమగాములు నిరంతరం శ్వాసించి ఉపయోగించుకునే స్థాయిలో ఆక్సిజన్ తయారీకి మరికొంత కాలం ఆగక తప్పదని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రయోగం త్వరగా విజయవంతమైతే తక్కువ ఖర్చుతో చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.